50 మందికి తెలియజేయునది ఏమనగా మన అంతర్జాతీయ ప్రధానమంత్రి శ్రీమాను మోదీ సారు వారు మన ముచ్చట్లల్లకచ్చిండహో. ఆపు, ఏమైంది మల్లీశ్వరి? పొద్దుగాల అన్నం తిన్నవా? ఏమో అంతర్జాతీయ ప్రధాని అని అనుకుంటోర్ల పడితివి. జర మంచిగా చెప్పు, రాదు ముచ్చటేందో అని అంటారా? అయ్యో ఏం లేదోల్లా, మన మోదీ సారు మళ్ళా విమానం ఎక్కిండు. అట్లా 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 వేరే వేరే దేశాలకు పోయిండోల్లా. మరి అక్కడ ఏం చేసిండు? అసలు సార్ ఎందుకు పోయిండు? మన కోసం ఏమన్నా పట్టుకత్తాండా? అసలు సారు వారు అక్కడ చూపించిన పర్ఫార్మెన్స్ ఏంది? సారు వారి కళాపోషణ ఎట్లున్నది, ఏంది కథ? గవన్నీ నడుచుకుందాం రాండ్రి. హగో సార్ ఆల్రెడీ షాల్ చేసిండు కూడా, చూడరు కావాలంటే. చూస్తున్నారా మన మోడీ సారు డోలు ఎట్లా వాయిస్తున్నాడో? ఈడ ఆడ అని కాదు, డైరెక్ట్ సింగపూర్లనొల్లా సారు వారు డోలు కళాపోషణ ఇగో ఇట్లా బయటికి తీసిండు. హగో గా అక్క నాట్యం చేస్తున్నది, సారేమో డప్పు కొడుతూనే ఉన్నాడు కదా. అయితే మన ప్రధాని మోదీ సారు కాళ్లకు గీరలు కట్టుకొని దేశాలను చుట్టే పని పెట్టుకున్నాడోల్లా. అయ్యో మొన్ననే ఏదో దేశానికి వాయే, మళ్ళీ ఇప్పుడేంది అని అనేరు. మోదీ సార్ అంటే గంతే. 10 ఏండ్ల సంధి సారు వారు ఫారెన్ దేశాలల్లా పుణ్యపాదం మోపుతూనే ఉన్నాడు కదా. ఇక ఇప్పుడేమో బ్రూనై, సింగపూర్లల్లా సారు అడుగు పెట్టిండు. ఫస్ట్ బ్రూనై దేశానికి పోయి అక్కడి రాజువారిని పలకరించి మంచి చెడ్డ అరుచుకొని మాట ముచ్చట పెట్టి మళ్ళా అట్నుంచటు సింగపూర్ దిక్కచ్చి అక్కడి పెద్ద పెబ్బతోని ఇగో ఇట్లా చెట్ల పొంట పార్కుల పొంట తిరిగి మాట ముచ్చట పెట్టిండు. ఇక ఆన్నే ఓటల్ల మనోళ్ళు కనబడితే ఇగో ఇట్లా డోలు వాయించి సంబరపడ్డాడోల్లా. కానీ ఏ మాట కామాటేనోల్లా ఏమో అనుకుంటాం గాని మోదీ సారు లోపల శానా కళలున్నాయోల్లా. సారు లోపల పెద్ద కళాకారుడే ఉన్నాడు. ఇక డోలు కొట్టుట్లనైతే సారును కొట్టేటోళ్లే లేరనిపిస్తది. ఎందుకంటే సార్ గిట్ల డప్పులు డోలు కనబడితే ఆగనే ఆగడోల్లా. ఇది వరకు కూడా శానా మాటలు సారు గిట్లనే పర్ఫార్మెన్స్ చూయించి సంబరపడ్డాడు.